గోపి గారు, చెప్పండి ఎవరు? ఒక గొర్రె తగిలింది. బైబిల్ రెఫరెన్స్ అవుతుంది. ఆ, కలుపుతున్నాను, ఒక నిమిషం లైన్లో ఉంటారా? కాదు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో. రాజు గారు, ఆ, అనే రాజు గారు అన్న రాజన్న చెప్పండి. కలిశారు. పాస్టర్ గారు ఇతను. నాకు అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ లో చూసి ఇతను ఫోన్ చేశాను. బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్ కాదని చెప్పండి. సార్ పర్లేదు జరుగుతుంది, మాట్లాడండి. చెప్పండి అన్న, చెప్పండి. ఏం చెప్పాలి? చెప్పండి బ్రదర్, మీరే ఫోన్ చేసిరు, మీ తమ్ముడు చెప్పారు. పరమగీతంలో బూతులు ఉన్నాయి కదండి అంటే బూతులు లేవండి, మాకు క్లారిటీగా ఉందని చెప్తున్నారు. అది అర్థమైతే వాళ్ళకి అర్థమవుతుంది బ్రదర్, అర్థం కాని వాళ్ళకి అది మేము చెప్పలేము దాని గురించి. అంటే అర్థం అవటం అంటే ఎలా? అంటే మీకు ఎట్లా అర్థమైంది అది? ఇప్పుడు యెహెజ్కేలు 23:23 కన్యకాల ముందు పురుషులు సర్వం నలిపిరి అని ఉంది. ఏంటి చెప్పు ఒకసారి. యెహెజ్కేలు 23:3 చదవండి. అక్కడ ఏముందో 23:3 చదవండి. చదవండి. నన్ను చదవమంటారా? చదవండి. ఓకే, ఒక్క నిమిషం బైబిల్ తీస్తా. चाय ना उसको बोला, जाएंगे मैं गाड़ी लेकर 2 मिनट. అక్కడ ఏమనుందంటే అండి, కన్యకాల ముందు పురుషులు చనులు నలిపిరి అని ఉంది. యెహెజ్కేలు 23:3 చదవండి. కన్యకాల ముందు పురుషులు చనులు నలిపిరి. లేదు, తప్పు చదువుతున్నాను. ఏ బైబిల్ ఉంది నా దగ్గర? సార్ నా దగ్గర, అయ్యో నేను మరి మీరు చదవండి. మీరు చదవండి బ్రదర్. నేను చదివాను, అది ఉన్నది, మీరు చదవండి. కట్ చేసి ఫోన్ కట్ చేసాను. నువ్వు కరెక్టే చదువుతా మాట్లాడతా. అయ్యో మొత్తం వచ్చిన ఇక్కడ మొత్తం వచ్చిన 23:3 అంటున్నాను. అవును, అక్కడ మొత్తం ఉంది, చదవకుండా నేను చివరి వచనం చదివాను. అట్లా చెప్పొద్దు నువ్వు, మొత్తం చదవాలా? మొత్తం చదవండి. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేస్తూ వచ్చి ఎవరి కాలంలో జారత్వం చేయొచ్చు వచ్చి అక్కడ వారి కన్యకాలపు చనులు పురుషులు నలిపిరి. అంటే మంచి వయసులో ఉన్నప్పుడు బాగా పిసికించుకున్నారట. మరి ఇది పూట కాదా అని అడుగుతున్నా. లేదు, మొత్తం చదవాలా, నేను మొత్తం క్లారిటీగా చదవాలా. చదివాను కదా స్వామి. ఇప్పుడు నేను చదివాను, నీకు ఆన్సర్ కూడా అక్కడనే ఉంటుంది, నువ్వు చదువు, మళ్ళీ చదువు. అయ్యో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు మంచి వయసులో ఉన్నప్పుడు చల్లి పిసికించాలన్నమాట. మీ పిల్లలతో నువ్వు కూర్చొని చదవగలవా? మళ్ళీ చదువు ఒకసారి. అది కాదు, మీ ఆవిడకి ఒకసారి ఫోన్ ఇస్తే నేను ఇదే మాట్లాడతా. అమ్మ కన్యకాలం నాతో మాట్లాడు. అదే బే బైబిలే బే నేను మాట్లాడింది. అవును, తప్పే ఉంది బే. నా భార్య పేరు ఎందుకు తీసుకున్నా? అవును బే, ఇది పరిశుద్ధ గ్రంథం బే. పరిశుద్ధ గ్రంథాన్ని మీ భార్య నేను ముగ్గురు కూర్చొని చదువుకోవడానికి ఏం నొప్పి బే నీకు? కాదు బే, కాదు. ఇప్పుడు నేను తప్పు మాట్లాడానా? ఇది పరిశుద్ధ గ్రంథము. వాళ్ళ భార్య అతను నేను ముగ్గురు కూర్చొని చదువుకుంటే తప్పే ఉంది. మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు తల్లి పిసికించుకున్నానన్న మాట మీ ఆవిడతో చెప్దాము, తప్పే ఉంది దాంట్లో? ఫాల్తుగానా? బైబుల్ కాదండి, ఇప్పుడు బైబుల్ కూర్చొని మనం చదువుకుందాం అంటే తప్ప అండి? కాదండి, తప్పే ఉంది. ఇప్పుడు మీ భార్య గారు కూడా పిలవండి, ముగ్గురు బైబిల్ చదువుకుందాం అంటున్నాను. అయ్యో, బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదా? పెద్ద చెత్తదవా? పరిశుద్ధ గ్రంథమే. మరి అయినప్పుడు మీ ఆవిడ కూడా పిల్లలు ముగ్గురు కూర్చొని చదువుకుందాం, దాంట్లో తప్పే ఉంది. గోపి గారు, చెప్పండి ఎవరు?
ఒక గొర్రె తగిలింది, బైబిల్ రెఫరెన్స్ అవుతుంది. కలుపుతున్నాను, ఒక్క నిమిషం లైన్లో ఉంటారా? మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో. రాజుగారు అనే రాజుగారు అన్న రాజన్న చెప్పండి. కలిశారు పాస్టర్ గారు. ఇతను నాకు అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ లో చూసి ఇతను ఫోన్ చేశాను. బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్ కాదని చెప్పండి. సార్ పర్లేదు బ్రదర్తో మాట్లాడండి. చెప్పండి అన్న, చెప్పండి. చెప్పండి, ఏం చెప్పాలి? చెప్పండి బ్రదర్, మీరే ఫోన్ చేసిరు, మీ తమ్ముడు చెప్పారు. పరమగీతంలో బూతులు ఉన్నాయి కదండి అంటే బూతులు లేవండి, మాకు క్లారిటీగా ఉందని చెప్తున్నారు. అది అర్థమైతే వాళ్ళకి అర్థమవుతుంది బ్రదర్, అర్థం కాని వాళ్ళకి అది మేము చెప్పలేము దాని గురించి. అంటే అర్థం అవటం అంటే ఎలా? అంటే మీకు ఎట్లా అర్థమైంది అది? ఇప్పుడు యెహెజ్కేలు 23:23 కన్యకాల మందు పురుషులు సరళం నలిపిరి అని ఉంది. ఏంటి చెప్పు ఒకసారి. యెహెజ్కేలు 23:3 చదవండి, అక్కడ ఏముందో. 23:3 చదవండి. మీరు చదవండి. నన్ను చదవమంటారా? చదవండి. ఓకే, ఒక్క నిమిషం బైబిల్ తీస్తా. चाय ना जाएगा, चाय ना उसको बोला, जाएंगे मैं गाड़ी लेकर 2 मिनट. అక్కడ ఏమనుందంటే అండి, కన్యకాల ముందు పురుషులు చనులు నలిపిరి అని ఉంది. యెహెజ్కేలు 23:3 చదవండి. కన్యకాల ముందు పురుషులు చనులు నలిపిరి. లేదు తప్పు చదువుతున్నాను. ఏ బైబిల్ ఉంది నా దగ్గర? సార్ నా దగ్గర, అయ్యో నేను మీరు చదవండి. మీరు చదవండి బ్రదర్. మీరు చదివాను, అది ఉన్నది, మీరు చదవండి. కట్ చేసి ఫోన్ కట్ చేసాను. నువ్వు కరెక్టే చదువుతా మాట్లాడతా. అయ్యో మొత్తం వచ్చిన ఇక్కడ మొత్తం వచ్చిన 23:3 అంటున్నాను. అవును, అక్కడ మొత్తం ఉంది, చదవకుండా నేను చివరి వచనం చదివాను. అక్క చెప్పొద్దు నువ్వు, మొత్తం చదవాలా? మొత్తం చదవండి. వీరు ఐగుప్తు దేశంలో జాగ్రత్తం చేస్తూ వచ్చి ఎవరి కాలంలో జాగ్రత్తం చేయించు వచ్చి అక్కడ వారి కన్యకాలపు చనులు పురుషులు నలిపిరి. అంటే మంచి వయసులో ఉన్నప్పుడు బాగా పిసికించుకున్నారట. మరి ఇది పూట కాదా అని అడుగుతున్నా. లేదు మొత్తం చదవాలా, నేను మొత్తం క్లారిటీగా చదవాలా. చదివాను కదా స్వామి. ఇప్పుడు నేను చదివాను, నీకు ఆన్సర్ కూడా అక్కడనే ఉంటుంది, నువ్వు చదువు, మళ్ళీ చదువు. అయ్యో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు మంచి వయసులో ఉన్నప్పుడు చల్లి పిసికించు అనమాట. మీ పిల్లలతో నువ్వు కూర్చొని చదవగలవా? మళ్ళీ చదువు ఒకసారి. అది కాదు, మీ ఆవిడకి ఒకసారి ఫోన్ ఇస్తే నేను ఇదే మాట్లాడతా, అమ్మ కన్యకాలం నాతో మాట్లాడు. అదే బే బైబిలే బే నేను మాట్లాడింది. అవును, తప్పే ఉంది బే. నా భార్య పేరు ఎందుకు తీసుకున్నా? అవును బే, ఇది పరిశుద్ధ గ్రంథం బే. పరిశుద్ధ గ్రంథాన్ని మీ భార్య నేను ముగ్గురు కూర్చొని చదువుకోవడానికి ఏం నొప్పి బే నీకు? కాదు బే, కాదు. ఇప్పుడు నేను తప్పు తమ్ముడు నేను తప్పు మాట్లాడానా? ఇది పరిశుద్ధ గ్రంథము. వాళ్ళ భార్య అతను నేను ముగ్గురు కూర్చొని చదువుకుంటే తప్పే ఉంది. కన్య మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు తల్లి పిసికించుకున్నానన్న మాట మీ ఆవిడతో చెప్దాము, తప్పే ఉంది దాంట్లో? ఫాల్తుగానా? బైబుల్ కాదండి, ఇప్పుడు బైబుల్ కూర్చొని మనం చదువుకుందాం అంటే తప్ప అండి? కాదండి, తప్పే ఉంది. ఇప్పుడు మీ భార్య గారు కూడా పిలవండి, ముగ్గురు బైబిల్ చదువుకుందాం అంటున్నాను. అయ్యో, బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదా? పెద్ద చెత్తదవా? పరిశుద్ధ గ్రంథమే మరి అయినప్పుడు మీ ఆవిడ కూడా పిల్లలు ముగ్గురు కూర్చొని చదువుకుందాం, దాంట్లో తప్పే ఉంది.